రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీరు రిజిస్టర్ పోస్ట్ చేసినా కూడా మీ దగ్గర ఆ ఎవిడెన్స్ ఉంటుంది. మీకు మీరు ఎలిజిబుల్ అయితే అప్డేట్ చేస్తారు. దయచేసి బర్త్ సర్టిఫికేట్ తో మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ ఎక్సీడ్ కి అర్హులు. మిగతా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. మీ మండల కేంద్రాలలో ఆల్రెడీ చెప్పారు చాలా సార్లు. మీ మండల కేంద్రాలలో మళ్ళీ ఇదే విధంగా సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ ఏజ్ అయినా అండి పూర్తిగా పేరు చేంజ్ చేయాలి అంటే మీరు తెలంగాణ రాజపత్రం గెజెట్ నోటిఫికేషన్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. తెలంగాణ రాజపత్రం గెజెట్ నోటిఫికేషన్ మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ తహసీల్దార్ ఆఫీస్ లో గానీ అది తీసుకునే ప్రొసీజర్ చెప్తారు మీకు. ఇంటి పేరు మార్చాలి అని అంటే బర్త్ సర్టిఫికేట్ కాదు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ సబ్ రిజిస్ట్రార్ ఉండాల్సిందే. మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్ రిజిస్ట్రార్ ఉండాల్సిందే. డౌట్స్ ఏమో మేము క్లియర్ చేస్తాం. మీరు ఇక్కడ ఉండి మీ టైం వేస్ట్, ఇక్కడ ఉండి టైం వేస్ట్ అండి. దయచేసి డాక్యుమెంట్స్ లేని వాళ్ళు వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. మీ మండల కేంద్రాలలో ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. మీ మండల కేంద్రాలలో సెంటర్ పెడతారు. దయచేసి వెళ్ళిపోండి. ప్రతి మండలంలో 2 స్కూళ్లలో రేపటి నుంచి ఎల్లుండి నుంచి నడుస్తాయి. ప్రతి మండలంలో 2 స్కూళ్లలో ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న మండలంలో ఎంఈఓ ఆఫీస్ ఎక్కడైనా ఉంటే మీ మండలంలో ఎంఈఓ ఆఫీస్ లో అడగండి ఏ స్కూల్లో నడుస్తుందో ఆ స్కూల్ కి వెళ్ళి కూడా మేము చేసుకోవచ్చు. రేపు ఇక్కడ క్యాంప్ అయిపోతే ఎల్లుండి నుంచి మీ మండలం ఎంఈఓ ఆఫీసులలో అందుబాటులో ఉంటే మీ ఎంఈఓ ఆఫీసులలో అడిగితే చెప్తారు ఎక్కడ నడుస్తున్నాయో. అక్కడికి వెళ్ళి సేమ్ ఇదే విధంగా మీరు అప్డేట్స్ చేసుకోవచ్చు. దయచేసి వెళ్ళిపోండి.